సీమెన్స్ ప్రాజెక్టు వ్యవహారంలో ఆర్జ శ్రీకాంత్ను సిఐడి ఇబ్బంది పెడుతోందని కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. 30 సంవత్సరాలుగా నిజాయితీ నిబద్ధతతో పనిచేస్తున్న అధికారి శ్రీకాంత్ అని వ్యాఖ్యానించారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు కూడా శ్రీకాంత్ బాగా పనిచేసేవారన్నారు. ఎక్కడా చెడ్డ పేరు తెచ్చే పని చేయలేదన్న ఆయన ఆంధ్రాభవన్ రెసిడెంట్ కమిషనర్గా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు ప్రాజెక్టుల కోసం కృషి చేసినట్లు చెప్పారు. అలాంటి వ్యక్తిపై ఇప్పుడు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షాలను ఇలా కేసులతో వేధించడం ఎప్పుడూ లేదన్న కన్నా జగన్మోహన్ రెడ్డి మాత్రమే సిఐడి కేసులతో అందరినీ ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. పనిచేశాను జనార్దన్ రెడ్డి గారు కానీ, భాస్కర్ రెడ్డి గారి దగ్గర కానీ, రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర కానీ, రోషే గారి దగ్గర, కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర ఎప్పుడు కూడా సిబిసిఐడి ద్వారా ప్రతిపక్షాలని ఇంత దారుణంగా అక్రమ కేసులు బనాయించి ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చి కొట్టొచ్చు అనేటువంటిది పాపం జగన్మోహన్ రెడ్డి ఏ రీసెర్చ్ స్కూల్లో చదువుకున్నాడో మరి నాకైతే తెలియదు, కానీ ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని, మీరు ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ 3 లక్షల కోట్ల రూపాయల అవినీతి చేశారు అని చెప్పేసి మీరు ఆరోపణలు చేశారు. ఇవాళ మీరు అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు అవుతుంది. ఈ ఆరోపణలో ఏ ఒక్క ఆరోపణ అయినా సరే మీరు నిరూపించగలిగారా అని నేను చెప్తున్నాను. అలాగే ఇవాళ ఈ ఆరోపణ కూడా ఈ రకంగా అమాయకులైనటువంటి అధికారుల్ని, ఒక కమిట్మెంట్తో పనిచేసేటువంటి అధికారుల్ని మీరు తీసుకొచ్చి కొట్టి తప్పుడు స్టేట్మెంట్ల మీద సంతకాలు పెట్టించేటువంటి చేసేటువంటి ప్రయత్నాల్ని తీవ్రంగా ఖండిస్తున్నాము.